బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి కళాశాలపై సైతం ఐటీ అధికారులు రైడ్స్ చేశారు. కోంపల్లిలోని భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో స్టూడెంట్స్ నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూళ్లకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు ఉండొచ్చని తెలుస్తోంది. రైట్, మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై అయితే ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. మాజీ మంత్రి ఇల్లు కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ముఖ్యంగా కొంపల్లి నివాసంలో యొక్క సోదాలను చేస్తున్నారు ఐటీ అధికారులు. మల్లారెడ్డి ఇల్లు కార్యాలయాలతో పాటు ఆయన కుమారుడు, అలాగే వ్యాపార కార్యకలాపాలను చదువుతున్నటువంటి కుమారుడు భద్రారెడ్డి, అలాగే ఆ కోడలు ప్రీతిరెడ్డిని ప్రస్తుతం ఐటీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇటీవల కాలంలో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి, ముఖ్యంగా ఇటు విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లలో, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలలోనూ మరోవైపున మెడికల్ కాలేజీలలోనూ సీట్లకు సంబంధించి వాళ్ళు ఏదైతే వసూళ్లు చేశారో పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి చేసినటువంటి వసూళ్లు, ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్, మరోవైపున ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, వీటన్నిటి మీద ఆరా తీస్తున్నారు. ఏదైతే ఇటు వసూళ్లకు సంబంధించి ఏదైతే ఫీజుల విషయంలోనే యొక్క ఐటీ సోదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడి ఉంటారన్నటువంటి ఉద్దేశంతోనే ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఉదయం కొంపల్లి నివాసంలోనూ ప్రీతిరెడ్డి, అలాగే భద్రారెడ్డి కొడుకు కోడలు ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా వ్యాపార కార్యకలాపాలన్నింటినీ కూడా వీళ్ళే దగ్గరుండి చూస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈ మధ్య కాలంలో చేసినటువంటి టోటల్ ట్రాన్సాక్షన్స్ తో పాటు బ్యాంకు లావాదేవీలన్నింటినీ కూడా దగ్గరుండి ఆరా తీస్తూ ఉన్నారు. ఇక ఈ ఐటీ సోదాలు అనేవి మల్లారెడ్డి ఇల్లు కార్యాలయాల్లో ఇది కొత్త కాదు. గతంలోనూ అనేక సందర్భాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కొంత డబ్బులను రికవరీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆదాయానికి మించి ఎప్పుడైతే వీళ్ళు కాలేజీల ఫీజుల విషయంలో కావచ్చు, అలాగే హాస్పిటల్స్ కు సంబంధించి వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టిన తర్వాత అవకతవకలు పాల్పడినటువంటి సందర్భంలోనే వాటన్నిటిని కూడా కొంత సీజ్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు చేస్తున్నటువంటి సోదాల మీద మాత్రం సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగిన తర్వాత ఇందులో ఏమన్నా అవకతవకలకు పాల్పడ్డారా, ఏమైనా అవినీతి జరిగిందనేటువంటి విషయాలన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.